హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ మొక్క పేరు వచ్చి మెకడోమియా అండి. ఇది మెకడోమియా ప్లాంట్స్ కొద్దిగా ఇంపోర్ట్ చేసిన ప్లాంట్స్ అండి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేసిన ప్లేసు. ఈ వీడియో మీ అవేర్నెస్ కోసం, తెలుసుకోవడం కోసం పెడుతున్నానండి. ఇది ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు ఇప్పుడు మన దగ్గర కొన్ని మొక్కలు పార్సిల్లో తీసుకెళ్ళి భూమిలో పాతుకుంటున్నారు కదండి. ఆ మొక్కలన్నిటికి కూడా అండి బ్లేడ్తో ఈ పేపర్ కోసుకోవాలి. మీకు మెకడోమియా అంటికి ప్లస్ గింజ మొక్కకి డిఫరెన్షియేట్ చూపిస్తాను రండి. ఒకసారి తేడా చూద్దరు కానీ మీరు చూపిస్తాను. చూడండి, ఇది మెకడోమియా అంటు మొక్క అండి. ఇది గ్రాఫ్టింగ్ కట్టారు కదా. ఈ గ్రాఫ్టింగ్ ప్లేస్లో ఉన్న ఈ పేపర్ని ఇలాగ బ్లేడ్తో కానీ చాకుతో కానీ కోసుకుని తీసేసుకోవాలండి. ఇది ఇలాగ ఈ పేపర్ తీసేసండి. మెకడోమియా ఇది ఒరిజినల్గా మనం అనుకున్న హవాయి వెరైటీ అంటండి. ఇక్కడ నుంచి ఈ కింద వచ్చిన ఈ చిగుర్లన్నీ కూడా అండి గింజ తాలూకు చిగుర్లు. ఇవి కూడా కోసి తీసేయాలండి. ఇలా కోసి తీసేయాలి. ఈ రకంగా ఎవరైనా మొక్కలు పాతిన వాళ్ళు మీ పొలంలో కనీసం నెలలో 1-2 సార్లు ఈ మొక్కని గమనించి ఈ గ్రాఫ్టింగ్ ప్లేస్లో ఉన్న పేపర్ని ఈ చిగుర్లు తీసేయాలండి. ఇప్పుడు మీకు గింజ మొక్క ఎలా గుర్తుపట్టాలి అన్నది చూపిస్తాను మీకు. ఇవ్వండి, గింజ మొక్క ఎలా ఉంటుంది. గింజ మొక్క ఈ రకంగా ఉంటుందండి. దీని ఆకంతా కూడా రంప ముళ్ళ ఉంటాయి అన్నమాట అండి. ఇవి చూడండి, ఈ ముళ్ళన్నీ కూడా రంపంలాగా ఉంటాయి. ముళ్ళన్నీ కూడా ఇది కూడా చూడండి, లేత చిగురు చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ రకంగా రంప ముళ్ళలాగా ఉంటాయండి. అదే అంటు మొక్క అయితే కనుక ఇదిగోండి, దీనికి ముళ్ళు వస్తాయి కానీ చిన్న ముళ్ళు 1-2 బాగా కాండం భాగంలో ఉంటాయి ముళ్ళు. ఇదిగోండి, ఇది ఒరిజినల్గా ఇదనమాట అండి. దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు గ్రాఫ్టింగ్ పేపర్ విషయంలో కానండి గింజ మొక్కకి అంటు మొక్కకి తేడా గమనించుకుంటారని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను. నేను మీ కొప్పల దుర్గారావు, సప్తగిరి నర్సరీ.